ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అందరికీ శుభములు. చిన్న ప్రార్థన ద్వారా ఈ ఉదయకాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అయిన దేవ యేసయ్య, సర్వాధికారినైనా మీకే వేలాది వందనములు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రం చెల్లించుకుంటున్న దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థభాగంలో సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసునామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. మత్తయి సువార్త 9వ అధ్యాయం 12వ వచనము. ఆయన ఆ మాట విని, రోగులకే గాని ఆరోగ్యం గలవారికి వైద్యుడక్కర్లేదు కదా. ఆమెన్. దేవుని వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే ఆయన ఆ మాట విని, రోగులకే కానీ ఆరోగ్యం గల వారికి వైద్యుడు ఎక్కర్లేదు కదా. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే కీర్తన గ్రంథం 41వ అధ్యాయం 4వ వచనం. యెహోవా నీ దృష్టి ఎదుట నేను పాపం చేసి ఉన్నాను, నన్ను కరుణింపుము, నా ప్రాణమును స్వస్థపరచుము అని మనవి చేసి ఉన్నాను. కీర్తన గ్రంథం 147వ అధ్యాయం 3వ వచనం. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు. ఇర్మీయా గ్రంథం 17వ అధ్యాయం 14వ వచనం. యెహోవా నువ్వు నన్ను స్వస్థపరచుము, నేను స్వస్థత నొందుదును, నన్ను రక్షించుము, నేను రక్షింపబడుదును, నేనే నిన్ను స్తోత్రించుటకు నువ్వే కారణభూతుడవు. ఇర్మీయా గ్రంథం 33వ అధ్యాయం 6వ వచనం. నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను, వారిని స్వస్థపరచుచున్నాను, వారికి సత్య సమాధానమును సమృద్ధిగా బయలుపరిచెదను. హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనం. వారు విశ్వాసఘాతకులు కాకుండా నేను వారిని గుణపరచుదును, వారి మీద నున్న నా కోపం చల్లారెను, మనస్ఫూర్తిగా వారిని స్నేహితును. మార్కు సువార్త 2వ అధ్యాయం 17వ వచనం. యేసు ఆ మాట విని, రోగులకే గాని ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కర్లేదు, నేను పాపులను పిలవ వచ్చితిని గాని నీతిమంతులను పిలవ రాలేదని వారితో చెప్పెను. లూకా సువార్త 9వ అధ్యాయం 11వ వచనం. జనసమూహములు అది తెలుసుకొని ఆయనను వెంబడింపక ఆయన వారిని చేర్చుకొని దేవుని రాజ్యమును గూర్చి వారితో మాట్లాడుతూ స్వస్థత కావలసిన వారిని స్వస్థపరిచెను. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 18వ వచనం. నువ్వు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పట్టుము వేయబడిన బంగారం నీ దేశములో సిగ్గు కనపడకుండానట్లు ధరించుకున్నట్లు తెల్లని వస్త్రములు నీకు దృష్టి కలిగినట్లు నీ కన్నులకు కాటుకును నా యొద్ద కొనమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. కీర్తన గ్రంథం 42వ అధ్యాయం 11వ వచనం. నా ప్రాణము నువ్వెలా కృంగి ఉన్నావు, నాలో నువ్వెలా తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు, ఇంక నేను ఆయనను స్తుతించెదను. చివరిగా ఒక మాట. లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనం. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పెను. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించుటకు చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ ప్రేమగల దేవేశయ, మీరు ఇచ్చిన వాక్య ధ్యానాన్ని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటాను తండ్రి. మమ్మల్ని రక్షించే దేవుడే ఉన్నారు ప్రభు, మమ్మల్ని స్వస్థపరిచే దేవుడే మీరే ఉన్నారు ప్రభు. అందరిని బట్టి ప్రభు మీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటాను తండ్రి. నిరంతరం మీ ప్రేమ కృప మమ్మల్ని బలపరిస్తే మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.